ప్రియ దైవజనాంగమా, ఒక్క నిమిషం మన హృదయాలను పరీక్షించుకుందాం. మనం యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నప్పుడు మన నడకలో, మన మాటలో ఆ క్రీస్తు ప్రేమ కనిపిస్తోందా? క్రైస్తవ్యమనేది కేవలం ఒక పేరు కాదు, అదొక నిరంతర పరివర్తన, ట్రాన్స్ఫార్మేషన్. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, లేదా మనకు ఎన్ని వాక్యాలు వచ్చు అన్నది ముఖ్యం కాదు. అసలు మన హృదయం మారిందా? అదే అసలైన ప్రశ్న. క్రీస్తు మన లోపలికి వస్తే మనలో ఉన్న పాత అసూయలు చల్లారిపోవాలి, అహంకారం విరిగిపోవాలి, స్వార్థం తన శక్తిని కోల్పోవాలి. విశ్వాసమంటే కేవలం జ్ఞానం కాదు, అది మన జీవితాన్ని మార్చే మహాశక్తి. ఎవరైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని 2 కొరింథీయులకు 5:17 సెలవిస్తోంది. ఈ మార్పు నీ జీవితంలో ప్రతిబింబించకపోతే నీవు మోస్తున్న భక్తికి అర్థమే లేదు. చాలామంది నమ్ముతున్నాం అంటారు, కాని మన క్రియల్లో మార్పు లేనప్పుడు ఆ నమ్మకానికి విలువ ఉండదు. లోపల ద్వేషాన్ని పెట్టుకుని నేను భక్తుడిని అంటే దేవుడు సంతోషించడు. నిజమైన విశ్వాసి తన జీవితం ద్వారా ఆత్మఫలాలను లోకానికి చూపిస్తాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇంద్రియ నిగ్రహము. గలతీయులకు 5:22-23 నీ భక్తి నీ ఇంటి గోడలకే పరిమితమైతే అది వ్యర్థం. నీ పొరుగువాని పట్ల నీవు చూపించే ప్రేమలోనే నీ విశ్వాసం దాగి ఉంది. దేవుని రాజ్యమంటే కేవలం ఈ కట్టడాలు కాదు, అది నీ లోపల ఉండాలి. అది నీతికి, న్యాయానికి, సమాధానానికి నిలయం. మన భక్తి మనల్ని వినయవంతులుగా మార్చకుండా గర్వపడేలా చేస్తోందంటే మనం దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నామని గుర్తించాలి. దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. రోమీయులకు 14:17 మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఎదుటివాడి హోదా చూడము, వారిలోని ఆత్మను చూస్తాము. ఒక నిస్సహాయుణ్ణి చూస్తే మన హృదయం ద్రవించాలి, బలహీనుడికి మనం అండగా నిలబడాలి. మన యేసయ్య మనుషుల గౌరవాన్ని నిలబెట్టే దేవుడు. మన ప్రేమ మాటల్లో కాదు, మన క్రియల్లో కనిపించాలి. మన వ్యక్తిత్వం దైవత్వంతో నిండి ఉండాలి. సువార్త అంటే చర్చి గోడల మధ్య దాక్కునేది కాదు, అది సమాజంలోకి దూసుకెళ్లాలి. అన్యాయాన్ని ఎదిరించాలి, దీనులకు అండగా నిలబడాలి. నీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16 అని ప్రభువు సెలవిచ్చారు. నీ ప్రైవేట్ లైఫ్ చీకటిగా ఉంటే నీ పబ్లిక్ ప్రసంగాలు వట్టి గాలిమాటలే. దేవుడు నీ వేషాలను చూడడు, నీ స్వభావాన్ని చూస్తాడు. అందుకే ప్రభువా నన్ను దీవించు అని మాత్రమే కాదు, ప్రభువా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మలచు అని అడుగుదాం. నాలో ప్రేమను పెంచు, నాలో కనికరాన్ని నింపు అని ప్రార్థిద్దాం. దేవా నా యందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 51 కీర్తన 10. చిన్నపాటి ఆలోచనలు వదిలేద్దాం. మన మాటల కంటే మన బ్రతుకే బిగ్గర